నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస ఎదురుదెబ్బలతో విలవిలలాడుతోంది. రాజకీయ వివక్షత లేకుండా ఎమ్మెల్యే యనమల దివ్య ఏడాది పాలన చూసిన విపక్ష వైసీపీ శ్రేణులు ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. తాజాగా తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి పుష్కర ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ ఆధ్వర్యంలో ఒల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జయహో దివ్యమ్మ అంటూ సైకిల్ ఎక్కేశారు. జననేత్రి యనమల దివ్య ఏడాది సుపరిపాలన జనం చూశారు. రాజకీయ వివక్షత చూపకుండా యనమల దివ్య సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అభివృద్ధి ప్రధాయిని వెంట నడిచేందుకు క్యూ కడుతున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా వల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు గంపగుత్తుగా యనమల దివ్యకు జై కొట్టారు. పుష్కర ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైకాపా నేతలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీలో చేరికలను స్వాగతించారు. ఇవాళ టీడీపీలో చేరిన వారిలో కుర్రా ప్రకాశ్రావు, సత్యబాబు, నాగేశ్వరరావు, రమణ, మనయ్య, రాజా, కొత్తూరు సత్యనారాయణ, సత్తయ్య, మనేరావు, దొరబాబు, నారాయణరావు, రాజుబాబు, పామర్తి వెంకట్రావు, రేలంగి జోగారావు, సత్యనారాయణ, గంగిశెట్టి రాము, చంటిబాబు, పెదకాపు సురేష్, తాతారావు, శివ, మణిరావు, ఉడిపల్లి కృష్ణ, మైలిపల్లి ఈశ్వరరావు, ఫిరాది దుర్గా ఉన్నారు. వీరిని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అభినందించారు. ఈ కార్యక్రమంలో దాసరి ఈశ్వరరావు, కొత్తూరు బుజ్జి, గరికిన అప్పలరాజు తదితరులు ఉన్నారు. మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల కోసం కష్టపడే ప్రభుత్వం. మీరందరూ కూడా మా పార్టీలో వచ్చి మా అందరితో కలిసి మెలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరందరికీ కూడా మరొకసారి వెల్కమ్. అందరూ కూడా కలిసి పని చేసుకోండి. మీకు ఎంత కష్టపడితే మీకు అంత మంచి పేరు వస్తుంది. సెల్ఫ్ ఎజెండాలు ఎవరూ పెట్టుకోవద్దు. ప్రజల కోసం కష్టపడండి. ఆటోమేటిక్ గా మేమే మిమ్మల్ని గౌరవిస్తాము. మీరు ఊహించరు కూడా ఊహించలేరు. అలా విధంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ప్రజల కోసం మీరు ఎప్పుడు నిరంతరం కష్టపడతా ఉండండి. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.